ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు, ఒక చెక్ డ్యామ్ కట్టిన పాపాన పోలేదు, ఒక చెరువు దవ్విన పాపాన పోలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టిన పాపాన పోలేదు. మీరు నీళ్ళ గురించి మాట్లాడతారా? కృష్ణా నీళ్లను తాకట్టు పెట్టిందే మీరు. సరే 299 పుట్టించిందే కాంగ్రెస్, దగా చేసిందే కాంగ్రెస్ కదా. కృష్ణా నదిలో అతి తక్కువ నీటి వినియోగం జరిగిందే రేవంత్ పాలనలో. నెవర్ బిఫోర్. ఈ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్లలో 11.5 సంవత్సరాలు అతి తక్కువ నీటి వినియోగం ఎప్పుడు జరిగిందంటే రేవంత్ పాలన జరిగింది. దిస్ ఇస్ అఫీషియల్ డాక్యుమెంట్. ఇక మాట్లాడతాడు ఈయన బీఆర్ఎస్ ఇవ్వలే చేసింది. 299 తెచ్చింది నువ్వే. ఆ ఉన్న 299 ఉన్న తాత్కాలిక ఒప్పందాన్ని కూడా వినియోగించకుండా ఆంధ్రప్రదేశ్కు అడుగులకు మడుగులొత్తి దాసోహం చేసి తెలంగాణకు పాలమూరుకు అన్యాయం చేసింది నువ్వే కదా రేవంత్ రెడ్డి. అసలు నీకు అవగాహన ఉందా? ఓసారి మాట్లాడు. అసలు నాకు బేసిన్లే తెలియదు. నల్లమల బిడ్డ అంటాడు, బేసిన్లు కూడా తెలియదు నాకు. దేవాదలే ఏ బేసిన్లు ఉంది అంటాడు. ఓసారి అంటాడు 500 టీఎంసీ ఇస్తే చాలు రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు, నువ్వు ఏమన్నా కట్టుకో గోదావరి మీద. ఈయన మాట్లాడతాడు ఒకసారి 500 టీఎంసీలు కృష్ణానదిలో మాకు బ్లాంకెట్గా ఇచ్చేసాయి, ఇక గోదావరిలో నువ్వు ఎన్నెన్న నీళ్ళు తీసుకపో. నేనేమన్నా ఎవరు నువ్వు మాట్లాడడానికి? నువ్వు చంద్రబాబు నీ గురువు కావచ్చు. సరే గురువు అంటే గుర్తొచ్చింది, అది కూడా ఇష్టం. ఒకసారి ఎప్పుడు అన్నాడు మళ్ళొకసారి చంద్రబాబు గురువు అంటే ముడ్డుమికెళ్దంతా అంటాడు. మొన్న ఎప్పుడో వెంకయ్య నాయుడు కనబడ్డప్పుడు చంద్రబాబే నా గురువు అంటాడు. అంటే నువ్వు నీ నోరుకు మొక్కాలరా నాయన. దేవత అంటావు, బలిదేవత అంటావు, గురువు అంటావు, ముడ్డుమికెళ్దంతా అంటావు. ఇక నేను మాట్లాడితే నోరు ఇంకేమన్నాడు అనేది.